పైనున్న వాటినే వెతకండి. క్రీస్తు కూడా మీరు లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి, భూ సంబంధమైన వాటి మీద మీరు మనస్సు పెట్టకుడి. మీ ఊర్లో పందులు ఉన్నాయా? ఉన్నాయంటే ఉన్నాయి అనండి, లేవంటే లేవు అనండి. ఎస్ ఆర్ నో. పందుల్ని ఎప్పుడైనా చూసారా? పందుల్ని ఎప్పుడైనా దాని తల పైకి లేపినట్టు చూడండి, నక్షత్రాలను చూసినట్టు, ఆకాశాన్ని చూసినట్టు. ఎప్పుడైనా నక్షత్రాలను, ఆకాశాన్ని, సూర్యుని, చంద్రుని చూసినట్టు పందుని చూడండి. మూతి పెట్టిందంటే మురికాలలో ఇక అదే పని, ఒక్కసారే చూసిద్దంట. అది దొంగ దెబ్బ కూడా కొడతారు దాన్ని తలకాయ మీద పెట్టి. ఆ బెదురుకు పడిపోయింది. 4 కాళ్ళు గట్టి దాని కాళ్ళ మధ్యలో కర్ర దూర్చి అటొకటి ఇటొకటి భుజాల మీద వేసుకుని వెళ్తాంట. అప్పుడు వెలికలుగా తిరిగి అప్పుడు అనుకుంటుందంట పైన ఆకాశం ఉందా అని. పైన నక్షత్రాలు కూడా ఉన్నాయా? అయ్యి బాబాయ్, చంద్రుడు సూర్యుడు కూడా ఉన్నాడా? ఎప్పుడు చూడు కొంతమందికి భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టడం తప్ప పైనున్న వాటిని వెతికేది ఎప్పుడు? పైనున్న వాటిని చూసేది ఎప్పుడు? పైన వాటి మీద మనసు పెట్టేది ఎప్పుడు? యేసుక్రీస్తు చెప్పారు కదా, నేను భూమి మీద పైకి ఎత్తబడిన తర్వాత అందరిని నా యొద్దకు ఆకర్షించుకుంటాను. భూమి మీద పైకి ఎత్తబడతాను, భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడుతాను, అప్పుడు అనేకులు నా యొద్దకు ఆకర్షించుకుంటాను. ఎప్పుడు భూ సంబంధమైన వాటి మీద మీరు మనస్సు పెట్టకూడదు. మరోసారి చెప్తున్నా, భూ సంబంధులు అయిపోతారు, శరీర సంబంధులు అవుతారు. పైనున్న వాటిని వెతకాలి. మీ ధ్యానములో, మీ ప్రార్థనలో ఎప్పుడు పైనున్న వాటిని వెతకాలి. పైన వాటిని వెతుకుతా ఉండండి. పైన దేవుని సింహాసనం ఉంది, పైన దైవ జ్ఞానం ఉంది, మనకు లభిస్తుంది. పైన నూతన యెరూషలేము ఉంది మన కొరకు. పైనుండి వచ్చే ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి. పైన మన కొరకు ఎన్నో ఎదురు చూస్తున్నాయి. నూతన యెరూషలేము ఉంది, సియోను ఉంది, సింహాసనం ఉంది, యేసయ్య ఉన్నారు, జీవవృక్ష ఫలాలు ఉన్నాయి, జీవజలాలు ఉన్నాయి, దేవుని మహిమ ఉంది. ఎప్పుడు మన చూపు పైకే ఉండాలి కానీ కిందకు ఉండకూడదు. మన చూపు ఎప్పుడు పైకే ఉండాలి. యేసయ్య ఈ లోకంలో జీవించిన రోజు చూడండి, ఎప్పుడు ఆయన ఆకాశం వైపు కన్నులెత్తి పైకే చూడాలి. మనం మీకు కొంచెమే వరించుకుంటూ వస్తున్నా. అన్నీ 3 నెలలు చెప్పాలని చెప్పాను కదా, ఇది 3 నెలలు చెప్పే సబ్జెక్టు నోవాహు వాడి గురించి. ఎప్పుడైనా బైబిల్ స్టడీస్ వేస్తానులే. బుధవారం ఉదయం బైబిల్ స్టడీస్ జరుగుతున్నది 6 గంటలకి. కొత్త వాళ్ళు ఇలాంటి స్టడీస్ అని చెప్తూ ఉంటాను నేను, నేర్చుకోండి విని. బుధవారం ఉదయం 6 గంటలకు వస్తుంటుంది బైబిల్ స్టడీ. చాలా మర్మాలతో కూడిన విషయాలు, బైబిల్లో ఉన్న విషయాల్ని పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తాడు. ఇక ఆఖరిగా ఒక చిన్న మాట చెప్తాను. అదేమిటంటే, ఇప్పుడు 17 చదివారు కదా, 7, 18 కింద ఇంకొక మాట ఏముందంటే, ఈ వాడికి ఇంకో స్వభావం ఉంది. పైకి లేవటమే కాదు, పైకి లేవటం కాదు, నీళ్ళ మీద నడిచెను. దీనికి నడిచే స్వభావం ఉంది. సంఘానికి నడిచే స్వభావం ఉండాలి. ఏమిటండి నడిచే స్వభావం అంటారా? దైవజనుడు పౌలు గారు చెప్తారు, కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనములో. పౌలు గారు నడుస్తున్నారు. ఎలా నడుస్తున్నారు? క్రీస్తును పోలి నడుస్తున్నారు. మనమంతా క్రీస్తు అడుగు జాడల్లో నడుచుకోవాలి. సంఘానికి ఎప్పుడు క్రీస్తు యొక్క స్వభావాలు ఉండాలి.
మీ నడవడిని, మీ స్వభావాలను చూసినప్పుడు అర్థం కావాలి క్రీస్తు స్వభావాలు మీ యందు ఉన్నాయని. మీరు ఏ అడుగు జాడల్లో నడుస్తున్నారు? లోకపు అడుగుల జాడల్లోనా, మనుషుల అడుగు జాడల్లోనా, రాజకీయ నాయకుల అడుగు జాడల్లోనా, బాగా మీకు నచ్చి మెచ్చిన వారి అడుగు జాడల్లోనా? అన్నయ్యో నా భర్తే కానీ రిమోట్ అక్కడుంది అంటది ఒక భార్య. ఎక్కడుందమ్మా? ఆ ఇంట్లో ఉంది. ఆమె కీ ఇచ్చిందంటే అదే డ్రెస్ వేస్తాడు, కీ ఇస్తే అదే తింటాడు, కీ ఇస్తేనే ఇది. మనిషి ఇక్కడే ఉండంట, రిమోటే అక్కడ ఉందంట. మనుషుల చేతుల్లోకి వెళ్ళిపోతుంటారు కొంతమంది. లోకపు అడుగుజాడలు నడుస్తారు ఇంకొంతమంది. ప్రేమికులు అడుగుజాడలు నడుస్తుంటుంది ప్రేయసి అడుగుజాడలు నడుస్తుంటాడు. అబ్బా మజును ప్రేమికుడు తినలా నీ ఫోన్ లేకుండా ఎప్పుడైనా తిన్నానా? అబ్బా వలకపోస్తుంది ప్రేమ. ఇంకే కలిపి నోట్లో పెట్టలేవు, సరిపోయింది. ఏదో ఒక రోజున బొంద పెడతాం. ప్రేమలీలలో సోహులు జాలక కుటుంబ గౌరవాన్ని వీధులు పాలు చేయటానికి ప్రేమికుల అడుగు జాడల్లో పెళ్ళయ్యి పిల్లలు పుట్టినా కానీ అమ్మా కియా ఇంట్లో ఇచ్చిందంట. పిచ్చి పిచ్చి పనులను చేయబాకనే. మనలో కొన్ని అడుగుజాడలు కనపడాలి. ఏ అడుగుజాడలు కనపడాలి? యేసయ్య అడుగుజాడలు కనబడాలి. యేసయ్య అడుగుజాడలు కనబడాలి. సంఘాన్ని చూసినప్పుడు చెప్పాలి. పరమగీతంలో ఉంటుంది 7-8 వచనాల్లో. కొత్తగా చేరినటువంటి షొలమ్మీతి అడుగుతుంది, ప్రాణప్రియుడా నీ మందను ఎచ్చట మేపుచున్నావు, మధ్యాహ్నం మందు ఎక్కడ నీళ్ళలో ఉంచుతున్నావు, ముసుగు వేసుకున్న దానినై నీ జతకాన్ల దగ్గర ఉన్నాను, ముసుగేసుకొని ఉన్నాను, కళ్ళు తెరవబడలేదు. ముసుగేసుకుని కళ్ళు కనపడతాయా? ముసుగేసుకొని నామకార్థంలో ఉన్నాను. అసలు నీ అడుగుజాడల్లో నడిచే మందేదో నాకు అర్థం కావట్లేదు. అంతా ఒకటే అనుకోటి వెళ్తున్నాను. సంఘం సిద్ధాంతం తెలియట్లేదు నాకు. ముసుగు వేసుకున్న దానినై జతకాన్ల దగ్గర ఉన్నాను. అసలు నీ మంద ఎక్కడుందంటే ఆ ప్రాణప్రియుడు అంటాడు, నారీమణి సుందరి అది నీకు తెలియకపోయినా మందల అడుగు జాడలను బట్టి వెళ్ళుము. సంఘము అడుగు జాడలను బట్టి వెళ్ళు. మా కులపోళ్ళు మా ఊర్లో ఉంది, అర్థమైందా? నా బండలు నేనే వేయించాను, తల మీద ఫ్యాన్ కొని నేనే వేయించాను, కప్పు నేనే వేయించాను, పెయింట్ వేయించాను, అర్థమైందా? ఇందులోనే మా తాత చచ్చాడు, మా నాన్న చచ్చాడు, ఇందులో నేను చావాలని బావుల్లో ఉన్న కప్పల్లా ఉండబాకండి. నామకార్థపు స్థితిలో ఉండదు. మందల అడుగు జాడలను బట్టి వెళ్ళాలి. మందల అడుగు జాడలను బట్టి వెళ్ళాలి. చెప్పాలి, మందల అడుగు జాడలను బట్టి వెళ్ళాలి. ఇప్పుడు చెప్పండి, ఓడ త్రిత్వాన్ని చూపిస్తుంది. 1, సంఘం ఎప్పుడు త్రిత్వ అనుభవాలు ఉండాలి. 2, సంఘం ఎప్పుడు జయ జీవితం పొంది ఉండాలి. 2, 3, సంఘం ఎప్పుడు పెంతెకోస్తు పరిశుద్ధ ఆత్మ అనుభవం కలిగి ఉండాలి. ఎన్ని ఇప్పుడు ఎన్ని చెప్పాను? మరల లెక్కేయండి. త్రిత్వం, జయ జీవితం, తర్వాత పెంతెకోస్తు అనుభవం 3, తర్వాత రాజరికం 4, రాజరికం 4, కీడు 5, చిదిసారపు మ్రానుతో చేయబట్టం 6, నేల మీద నడవటం, లేవటం, పైన వాటిని చూడటం 7, నడవటం 8. చూసారా? ఇన్ని అనుభవాలు ఉంటేనే